హలో హాయ్ అండి అందరికీ. చికెన్ పికిల్ తయారు చేసే విధానం చెప్తాను చూడండి. ఫస్ట్గా ఫ్రెష్ చికెన్ తీసుకొని 4-5 టైమ్స్ వాష్ చేసుకొని 1 టీ స్పూన్ పసుపు 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలిసిన తర్వాత 1 అవర్ పాటు మూత పెట్టుకొని ఉంచుకోవాలి. ఈలోపు మసాలా సామాన్లు పక్కా కొలతలతో చెప్తాను చూడండి. ఫస్ట్గా అల్లం వెల్లుల్లి 200 గ్రామ్స్, అల్లం 200 గ్రామ్స్, అల్లం వెల్లుల్లిపై పేస్ట్ చేసుకోవాలి. సాల్ట్ 160 గ్రామ్స్, చిల్లీ పౌడర్ 300 గ్రామ్స్, జీరా 2 స్పూన్స్, ఆవాలు 4 టేబుల్ స్పూన్స్, మెంతులు 2 టేబుల్ స్పూన్స్, ధనియాలు 4 టేబుల్ స్పూన్స్, లవంగాలు 18, దాల్చిన చెక్క 6 ఇంచెస్, యాలకులు 12, నిమ్మకాయలు వచ్చేసి ఒక 8 నిమ్మకాయలు తీసుకొని ఫస్ట్గా ప్యాన్ ఆన్ చేసుకొని అందులోని దాల్చిన చెక్క వేసుకొని యాలకులు వేసుకొని లవంగాలు వేసుకొని 1 మినిట్ 2 మినిట్స్ వేపుకోవాలి. వేపిన తర్వాత జీలకర్ర వేసుకొని ఆవాలు వేసుకొని సిమ్లో పెట్టి ఇవన్నీ వేయాలి. మెంతులు వేసుకొని ధనియాలు వేసుకొని లో ఫ్లేమ్లో వేపుతూ ఉండాలి. మరీ ఎక్కువ రంగు కాకుండా మరీ కాకుండా లైట్ రంగు వచ్చే వరకు వేపుకోవాలి. లో ఫ్లేమ్లోనే వేపుకోవాలి. హై ఫ్లేమ్ అస్సలు పెట్టకూడదు. లో ఫ్లేమ్లో వేపాక లైట్గా దోరగా వేగితే సరిపోతుంది. ఎందుకంటే మళ్ళీ చికెన్లో వేగేసరికి సరిపోతుంది కాబట్టి లైట్గా వేగితే సరిపోతుంది. లైట్గా మరీ ఎక్కువ రోస్ట్ చేయకుండా లైట్గా వేపితే సరిపోతుంది. కలర్ వచ్చేసిన తర్వాత చూడండి, కలర్ లైట్ రెడ్డిష్లోకి మారింది కదా. లైట్ ఇంకా లో ఫ్లేమ్లోనే వేపుకోవాలి. అలా వేపుకొని ఒక 2-3 మినిట్స్కి వేగిపోద్ది. ఎక్కువసేపు పట్టదు. ఒక 2-3 మినిట్స్ అయ్యేసరికి అయిపోతుంది. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి చల్లగా అయిన తర్వాత గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఈలోపుగా చికెన్ పక్కన పెట్టిన 1 అవర్ది స్టవ్ ఆన్ చేసి మళ్ళీ స్టవ్ మీద పెట్టి వాటర్ ఏమి యాడ్ చేయకండి. ఓన్లీ నార్మల్గా ఎలా అయితే కలిపి పెట్టుకున్నామో అలాగే పెట్టండి. ఎలాగా చికెన్లోంచి చాలా వాటర్ అన్నది వస్తూ ఉంటుంది. మూత పెట్టి 5 మినిట్స్ తర్వాత మూత తీసి కలుపుకోవాలి. మళ్ళీ 5 మినిట్స్ తర్వాత మూత పెట్టి మళ్ళీ 5 మినిట్స్ తర్వాత మూత తీసి కలుపుకుంటూ ఉండాలి. అలాగా ఒక హాఫ్ అన్ అవర్ కానీ 20 మినిట్స్ క్వాంటిటీ బట్టి పడుతుంది. నేను 4 కేజీస్ చికెన్ తీసుకున్నాను కాబట్టి టైం పడుతుంది. అదే 1 కేజీ 2 కేజీస్ చికెన్ తీసుకున్న వాళ్ళకైతే అంత టైం పట్టదు. 10 మినిట్స్ 15 మినిట్స్ పడుతుంది. అలా మూత పెట్టుకుని వాటర్ ఉన్నంత వరకు ఇంకిపోయే వరకు 5 మినిట్స్కి కలుపుతూ ఉండాలి. చూడండి, వాటర్ చాలా వరకు తగ్గింది. మొత్తం చికెన్లో ఉన్న వాటర్ అంతా వచ్చేసింది బయటికి. అదంతా దగ్గరికి అవ్వాలి. అది అయ్యే వరకు కలుపుతూ ఉండాలి. మీకు ఎవరికైనా చికెన్ పికిల్ కావాలనిపిస్తే కామెంట్ బాక్స్లోకి వెళ్ళి మెసేజ్ చేయండి. మీకు ఆర్డర్ పంపిస్తాము. చికెన్ పికిలే కాదు, వెజ్ పికిల్స్ కూడా ఉన్నాయి. మీకు ఏమన్నా ఇంట్రెస్ట్ ఉన్న పికిల్స్ ఉంటే కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి, నేను సెండ్ చేస్తాను. చూడండి, చికెన్ దగ్గరకు అవుతుంది. వాటర్ అంతా తీసేసుకొని వాటర్ పోయి ఓన్లీ చికెన్ ఉంది. ఇలా వాటర్ మొత్తం పోయే వరకు కలుపుకుంటూ ఉండాలి. 5 మినిట్స్కి అడుగు మాత్రం మాడదు. టెన్షన్ పడవద్దు. వాటర్ అన్నది చాలా ఉంటుంది.
వాటర్ అంతా ఇంకిపోయాక స్టవ్ ఆఫ్ చేసి అది పక్కన పెట్టేసి మూత అస్సలు పెట్టకూడదు, గాలి వదిలేయాలి చికెన్. తర్వాత నెక్స్ట్ ప్యాన్ పెట్టుకొని 2 లీటర్స్ ఆఫ్ వేరుశనగ నూనె తీసుకోవాలి. ఓన్లీ వేరుశనగ నూనె మాత్రమే యూజ్ చేయాలి, ఎందుకంటే రిఫైండ్ ఆయిల్ టేస్ట్ ఉండదు. ఇది గ్రౌండ్నట్ ఆయిల్ మాత్రమే టేస్టీగా ఉంటుంది. 4 kgs చికెన్కి 2 లీటర్స్ ఆఫ్ ఆయిల్ పడుతుంది. అదే 2 kgs చికెన్కి 1 లీటర్ ఆయిల్ పడుతుంది. ఇందాక బాయిల్ చేసుకున్న చికెన్ని ఆయిల్లోని వేసుకోవాలి. ఆయిల్ హెవీగా మరగకూడదు, అలాగని లోగా కాదు, నార్మల్గా మరిగిన తర్వాత చికెన్ అన్నది వేసేయాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, హై ఫ్లేమ్లో మాత్రం పెట్టవద్దు, అలాగని లో ఫ్లేమ్ కూడా వద్దు. మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేయాలి మొత్తానికి. హైలో పెడితే పొంగిపోద్ది మొత్తం. చూసారా నొరగ ఎలా ఫామ్ అవుతుందో? ఆ నొరగంతా బయటకు వచ్చేసి మొత్తం బ్లాస్ట్ అయిపోద్ది. మీడియం ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేయాలి. అలా కలిపిన తర్వాత మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, ఎందుకంటే అడుగున బ్రౌన్ కలర్ చూడండి ఆరెంజ్ కలర్లోకి చేంజ్ అవుతుంది, పైన ఎల్లో కలర్లో ఉండిపోతుంది. అందుకోసమని అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి. అలా కలుపుతూ ఉంటుంటే అన్నీ ఈక్వల్ పార్ట్స్ ఒకేసారి కుక్ అవుతాయి. లేదంటే ఒకటి ఎల్లోగా ఒకట రెడ్గా చూడండి దగ్గరకు అవుతుంది, అక్కడక్కడ ఎల్లో కలర్లో ఉంది, అది కూడా అవుతుంది. ఒకటి మరీ గట్టిగా కాదు, మరీ స్మూత్గా కాదు. చూడండి ముక్క గట్టిగా ఉండకూడదు, అలాగని మెత్తగా ఉండకూడదు. గట్టిగా ఉంటే చికెన్ రాయిలాగా అయిపోతుంది, తర్వాత మెత్తగా ఉంటే చికెన్ పాడయ్యే సమస్య ఉంటుంది. మొత్తం అలాగ లైట్ కలర్ చేంజ్ అయ్యే వరకు ఉండి తీసేయండి. ఇలా తీసేసాక మొత్తాన్ని తీసి ఇంకా మిశ్రమం ఉంటుంది కదా, అది కూడా మళ్ళీ వేసుకొని మళ్ళీ కుక్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లోనే జరగాలి, హై ఫ్లేమ్లో ఉండకూడదు, లో ఫ్లేమ్లో ఉండకుండా చూసుకోండి. మొత్తం అదంతా చికెన్ మొత్తం తీసేసుకొని ఇంకా నెక్స్ట్ ఇంకా ఉన్న చికెన్ని మళ్ళీ ఇదే ఆయిల్లో డీప్ ఫ్రై కాకుండా మీడియంగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ స్టెప్ కూడా సేమ్ ఇలానే చేసుకోవాలి. మొత్తం 4 kgs చికెన్ వేపితే ఇంత వస్తుంది. నెక్స్ట్గా ఆ ఆయిల్ మరిగిన ఆయిల్లోని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసుకొని లో ఫ్లేమ్లోనే కలుపుతూ ఉండాలి. పచ్చివాసన పోయే వరకు అలా కలుపుతూనే ఉండాలి. మరీ మాడక్కర్లేదు, జస్ట్ లైట్ కలర్ చేంజ్ అయితే చాలు, అప్పుడు పచ్చి స్మెల్ అన్నది పోతుందని తెలుస్తుంది. అలా కలుపుతూ ఉండాలి, లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. అలా కలిపిన తర్వాత కలర్ చూడండి లైట్గా మారుతుంది, అలా ఉండలు లేకుండా కలుపుకోవాలి. చూడండి లైట్గా కలర్ చేంజ్ అన్నది వస్తుంది, ఉండలు పట్టకుండా కలుపుకుంటూ ఉండాలి. మరి బ్రౌన్ కలర్లో రాకుండా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చి స్మెల్ పోతే సరిపోతుంది. చూడండి లైట్గా వేగుతుంది, కలర్ కూడా లైట్ చేంజ్ అవుతుంది కదా. నెక్స్ట్ సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. 1 minute లో ఫ్లేమ్లో మాత్రమే కలుపుకోవాలి. నెక్స్ట్ చిల్లీ పౌడర్ 300 grams ఆఫ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి, ఉండలు లేకుండా లో ఫ్లేమ్లోనే కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ముందుగా తయారు చేసుకున్న మసాలా పౌడర్ ఉంది కదా, గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆ మసాలా పౌడర్ వేసుకోవాలి. వేసుకొని 1 or 2 minutes లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మొత్తంగా బాగా కలుపుకోవాలి. బాగా కలిపిన మిశ్రమంలో నెక్స్ట్ స్టెప్ చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసి బాగా కలుపుకొని తర్వాత
1 మినిట్లోగా స్టవ్ ఆఫ్ చేయాలి. సరిపోతుంది. ఆల్రెడీ ఫస్ట్గా బేక్ చేసుకున్నాం కాబట్టి చికెన్ అన్నది బాగా కుక్ అవుతుంది కాబట్టి ఇప్పుడు ఎక్కువసేపు ఉండక్కర్లేదు. అలాగే మసాలా సామాన్లు కూడా ముందుగా ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఎక్కువసేపు ఆయిల్లో కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ 1 or 2 మినిట్స్ మసాలాలన్నీ వేసి 1 మినిట్ 2 మినిట్స్ వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ చికెన్ కూడా వేసి 2 మినిట్స్ జస్ట్ 2 మినిట్స్ ఉంచి స్టవ్ ఆపేయండి. ఇప్పుడు చికెన్ పికిల్ అన్నది రెడీ అయింది అనుకున్నారా? ఇంకొకటి మిగిలిపోయింది. నెక్స్ట్ చల్లగా అయ్యే వరకు బయట పెట్టండి. నాకైతే చల్లగా అవ్వడానికి ఈ చికెన్ పికిల్ 2 hours పట్టింది. చల్లగా ఈ లోపుగా లెమన్ ఉంది కదా, లెమన్ వచ్చేసి 4 kgs చికెన్ కాబట్టి 400 ml తీసుకుంటున్నాను. 400 ml లెమన్ జ్యూస్ తీసుకోవాలి. ఇది పక్కన పెట్టాక ఎలా ఉంటుందో చూద్దాం. చూడండి, పక్కన పెట్టేసరికి ఇలా అవుతుంది. ఇలా గట్టి పడిపోతుంది. ఇందులో ఉన్న వాటర్ అవంతా ఆయిల్ అంతా పీల్చుకుంటుంది. నెక్స్ట్ లెమన్ జ్యూస్ 400 ml వేసుకోవాలి. వేసుకొని బాగా కలిపిన తర్వాత అలా పక్కకు పెట్టాలి. ఎవరికన్నా గాజు బౌల్ ఉంటే గాజు బౌల్లోకి తీసుకోండి. నాకు చికెన్ పికిల్ అనేది ఎక్కువ కాబట్టి నేను గాజు బౌల్ తీసుకోలేకపోతున్నాను. 1 kg 2 kgs అయితే గాజు బౌల్ తీసుకోవచ్చు. అలా 2 days పక్కన పెట్టిన తర్వాత ఓపెన్ చేస్తే ఇలా ఆయిల్ అంతా పైకి తేలుతుంది. ఇప్పుడు టేస్టీ అయిన చికెన్ పికిల్ రెడీ అయ్యింది.